ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు ధ్యానం చేసుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలోని కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పను. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. దేవుని బిడ్డలారా, ప్రవచనాత్మకమైన సందేశం, వాగ్దాన సందేశం ఏంటంటే తనకు కలిగిన జీవనమంతయు వేసను. ప్రభువుకు స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హృదయపూర్వకంగా ఇస్తున్నావా, నీవు ఏ రకంగా ఇస్తున్నావో దేవుడు చూస్తాడు. ఆమేన్. ఇక్కడ కానుక పెట్టెలో కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూశాడు. ఒక బీద విధవరాలు 2 కాసులు వేయిచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసానని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేశాను. ప్రభువుకు స్తోత్రం. చూసారా దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకంగా ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో హృదయపూర్వకంగా మనం ఇస్తే దేవుడు ఆశీర్వదించి గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం. చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతూ ఉంటారు. ఉన్నా కానీ వేయలేకపోతున్నారు. పరిచర్య చేసే కృప ఉన్నా చేయలేకపోతారు. వారిని బట్టి దేవుడు చెప్తున్నాడు, ఈమె తనకు కలిగిన జీవనమంతయు వేసెను. ప్రభువుకు స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాల్లో దైవవాక్యం ఇలా సెలవు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈమె విషయమై చెప్పుచూ వచ్చును. సనుగుకొనయో బలవంతయో కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకొని ఈ ప్రకారం ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమించును. కనుక మనము దేవుణ్ణి ప్రేమిస్తే అత్యధికంగా ఇవ్వగలుగుతాము. కనుక మన జీవనం అంతయు ఇచ్చే కృప దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఒక పాపాత్ముడైన స్త్రీ విలువైన అత్తరు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన మీద పోసి ఆయన పాదాలు తల వెంట్రుకలో తుడుస్తూ కన్నీళ్లతో కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ మాట తెలియజేస్తున్నది. 47 వచ్చిన 7:47. ఆమె విస్తారంగా ప్రేమించని కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. విస్తారంగా ప్రేమించాలి. ఈ విలువైన అత్తరు ఆమె దగ్గర దేవుని దగ్గర తీసుకొచ్చి ఆయన మీద పోసి ప్రభువుని కనపడాలి. మనం ఇలాగ చేసి ప్రార్థన చేద్దాం, పరిచర్య చేద్దాం, ఆయన రాజ్య విస్తరణ కొరకు పాటుపడదాం. మనం ఇచ్చే కానుక దేవుని రాజ్యం కొరకు, ఆ రాజ్య విస్తరణ కొరకు, పరలోక రాజ్య మర్మాలు తెలియజేయడం కొరకు. కనుక ఈ రాజ్యం కొరకు మనం పాటుపడదాం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి, నూరంతలు ఫలింపచేయండి, ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి నెల 3వ మంగళవారం ధర్మారం వరంగల్లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ఏర్పాటు చేస్తున్నారు. రండి, దైవ ఆశీర్వాదాలు పొందును. వచ్చే పాస్టర్లు 200 రూపాయలు ఛార్జ్ చేసి అందరి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించండి. జూన్ 17వ తారీఖు ఈ పాస్టర్స్ కాన్ఫరెన్స్ ఉద్యోగ మహాసభ ఉంది. ప్రార్థన చేయండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.